కుట్రలు చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని మోదీ చూస్తారని సీతక్క మండిపడ్డారు. కేంద్రం జీఎస్టీ పేరుతో పేదల నిత్యావసరాలపై భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ దేశానికి స్వతంత్రం తెచ్చే నాడు ఈ దేశం యొక్క పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితి నుంచి ఈ స్థాయికి తీసుకొస్తే ఈరోజు మోడీ గారు కాంగ్రెస్ పార్టీ దేశానికి 70 సాల్ మే క్యా కియా అని మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను ఛాయ రైల్వే స్టేషన్లో అమ్ముకొని బతికినా అని చెప్పుకునే ప్లాట్ఫామ్ రైల్వేలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మీరు ఒక ఛాయవాలగా ఉండి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే విధంగా ప్రజాస్వామ్యం పర్రవిల్లింది, అవకాశం ఇచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ రూపొందించినటువంటి గొప్ప ప్రజాస్వామ్యం. ఈరోజు మాట్లాడితే పాకిస్తాన్తో పోలుస్తున్నారు. పాకిస్తాన్తో మన దేశాన్ని పోల్చి ఈ దేశం యొక్క గౌరవాన్ని కుల రాజకీయాలకు, మత రాజకీయాలకు, అధికారం కోసం పాకిస్తాన్తో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పోల్చి మన దేశ గౌరవాన్ని తగ్గిస్తున్నారు మోడీ గారు. పాకిస్తాన్ స్థాయిలో భారతదేశం లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్లు రాగానే సైనికుల సమస్యలు, లేదా సైనిక మరణాలు, లేదా ఛాయవాలా, లేదా పాకిస్తాన్. 10 ఏళ్ల బీజేపీ పాలనలో మీరు ఏం అభివృద్ధి చేసిరో ఎందుకు చెప్పడం లేదు? మీరు ఈ దేశం కోసం ఏం చట్టాలు తీసుకొచ్చిర్రు, దేశాన్ని ఏం ఉద్ధరించారని చెప్పకుండా పాకిస్తాన్తో మనకు పోటీ అని కంపారిజన్ చేయడం అంటే భారతదేశం స్థాయిని తగ్గించడమే. కాంగ్రెస్ ప్రభుత్వం